శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు. రాబోయే 5 ఏళ్లలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గతంలో 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. తాజాగా సూపర్ 6 పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఎన్నికల్లో చెప్పని అనేక హామీలు వైఎస్ జగన్ అమలు చేశారు. స్థానికంగా బొజ్జల కుటుంబం అనేక ఏళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కానీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎప్పుడూ అభివృద్ధి చెందలేదు. బియ్యపు మధుసూదన్ రెడ్డి వచ్చాక నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. శ్రీకాళహస్తి ఆలయానికి మరింత పేరు తెచ్చుకొచ్చేలా అభివృద్ధి చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుమారు 27,000 ఇళ్ల పట్టాలు అందించాం. స్థానికంగా ఉండకుండా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళతారో తెలియని వ్యక్తి టీడీపీ అభ్యర్థి చంద్రబాబు. కేజీ బంగారం, ఇంటింటికి బెంజ్ కార్ అంటూ బూటకపు హామీలు ఇస్తారు. చంద్రబాబును ఎన్నుకుంటే మళ్ళీ 2014-19 లాగే పాలన ఉంటుంది. ప్రజలెవరూ మోసపోవద్దని మనవి చేస్తున్నా. మన కోసం నిలబడే వైఎస్ జగన్ ను మనం గెలిపించుకోవాలి. ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్ రెడ్డిని, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరుతున్నా. భారీ మెజారిటీతో వీరిద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నా అన్నారు. ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు, మనసు మాత్రం దండే. మీరు ముందుకు పోండి, అందరూ ముందుకు పోండి. మనసు మాత్రం దండే. విద్యార్థులు జీవంతో వాసిస్తులు మధు మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. నెరవేర్చి ఈరోజు మళ్ళా మన ముందుకు వారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రచారకర్తగా వస్తూ ప్రతి చోట కూడా రాబోయే రోజుల్లో కూడా 5 సంవత్సరాల్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు వస్తే ఈ సంక్షేమ పథకాలు ఏవి కూడా కొనసాగవని పదే వారు చెప్తా ఉన్నారు. మరి మనం కూడా చూసాం 2014లో ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు దాదాపు 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో ఏదైనా అమలు చేస్తాడని అడుగుతా ఉన్నారు. ఏది కూడా అమలు చేయకుండా మరి ఈరోజు కొత్త హామీలతో వచ్చాడు. సూపర్ 6 అని, సూపర్ 7 అని చెప్పి ఇవన్నీ కూడా అమలు చేయడు. కేవలం అతను అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు కుట్రపూరితంగా అధికారంలోకి ఏ విధంగా రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఎన్నికల ముందు ఏం చెప్పాడో అవన్నీ అమలు చేసే పరిస్థితి 2014లో నువ్వు చేయలేదు. 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఏది కూడా నువ్వు పట్టించుకోకుండా కేవలం క్యాపిటల్ అదే రాజధాని చుట్టూండే భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవాలని చూసావు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రజల గురించి కానీ వారి అభ్యున్నతి గురించి కానీ
వారి అభివృద్ధి గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదని మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏ చెప్పారు అవన్నీ చేశారు. తూచా తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా వారు చెప్పినవన్నీ చేసేదే కాకుండా చెప్పనివి కూడా ఇంకా చేసే పరిస్థితి ఉంది అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఆరోగ్యానికి కానీ లేదా విద్యకు కానీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నాడు నేడు కింద అనేక చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎన్నికల్లో చెప్పకపోయినా ఆ విధంగా చేయడం అనేది మనం గమనించాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంచేతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడో అన్నీ చేస్తాడు. మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా స్థానికంగా మసూద్ రెడ్డి గారి మీద పోటీ చేస్తూ ఉన్న అభివృద్ధి గురించి ప్రత్యేకంగా నేను అభ్యర్థిని గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. వారు కానీ వారి తండ్రి కానీ వారి తాత కానీ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు. మరి ఏం చేశారు ఈ కాళహస్తికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏది కూడా చేయకుండా కనీసం సంవత్సరంలో ఒకసారి ఇక్కడ తేరు తిరుగుతుంది. ఆ తేరు తిరిగేదానికి వైర్లన్నీ కత్తిరించి ఇళ్లలో కరెంట్ లేకుండా చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు మసూద్ రెడ్డి గారు వచ్చి ఏ విధంగా చక్కగా అండర్ గ్రౌండ్ కేబుల్తో లైట్లన్నీ కూడా అరేంజ్ చేస్తాడు. ఇదే ఒక మచ్చుతునగా అభివృద్ధికి అని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసేదే కాకుండా మన దేవస్థానానికి కూడా ప్రత్యేకంగా ఒక పేరు వచ్చే విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పేరు వచ్చే విధంగా బాగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చాలా 2-3 కాలనీలు, 1000 ఇండ్లు, 1000 పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రంలో 31 లక్షల ఇండ్ల పట్టాలు ఇస్తే ఎక్కువగా మన జిల్లాలో శ్రీకాళహస్తిలోనే ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. 27,000 ఇండ్ల పట్టాలు, 27,000 ఇండ్ల పట్టాలకు ఇండ్లు కూడా ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ కృషి మన పిఎఫ్ మసూద్ రెడ్డి గారిది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇక్కడ